యేసు ప్రభు అంటున్నాడు, ఆయన అన్ని ప్రాంతాలకు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలను చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడట, కాపరు లేని గొర్రెల వలె ఉన్న వారందరూ చూసినప్పుడు ఆయన కడుపు తరుక్కొని పోయిందట. తన కారుణ్యాన్ని మరొకసారి చూపిస్తున్నాడు. ఇక్కడ చదవండి వాక్యము. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరులేని గొర్రెల వలె చెదిరి ఉన్న జన సమూహమును చూచినప్పుడు ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయెను. చూడండి, కాపరు లేని గొర్రెలు ఎలా ఉంటాయి? చల్లా చెదురుగా ఉంటాయి. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు కూడా చల్లా చెదురై ఉంటారు, ఒక క్రమశిక్షణ లేకుండా ఉంటారు, పాడైపోయి ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ప్రియ సహోదరులారా, ఏ విధంగా ఒక తల్లిగా తండ్రిగా మనం ఆలోచన చేస్తే వాళ్ళను చూసినప్పుడు, వాళ్ళ బాధలు చూసినప్పుడు మనం కూడా చలించిపోతాం. కాపరు లేనప్పుడు గొర్రెలు ఎటంటే అటు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు ఇదిగో నిజమైనటువంటి గొల్లవానికి కడుపు తరుక్కొని పోదట, అంటే వాడి మీద కనికరం కలిగిద్దట. మరి మనం కూడా ప్రియ సహోదరులారా, సంఘము అస్తవ్యస్తమవుతూ ఉన్నప్పుడు, సంఘ బిడ్డలు కూడా అస్తవ్యస్తమైపోతున్నప్పుడు, సువార్తను విస్మరించినప్పుడు, సువార్తను అంగీకరించినప్పుడు, మందిరానికి దూరం అయిపోతున్నప్పుడు మరి కాపరి కూడా బాధపడతాడు, కాపరికి కూడా బాధ అనిపించింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నటువంటి ఆ జన సమూహాన్ని చూసినప్పుడు ఆ కరుణామైన కడుపు తరుక్కొని పోయిందని బైబిల్ గ్రంథంలో మనం వింటున్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. 103వ కీర్తనలో 8వ వాక్యాన్ని మనం చదువుదాం. 103వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమానిధి. ఆయన మన నిత్యము చివాట్లు పెట్టడు. ఆయన మన మీద కలకాలము కోపపడడు. అతడు మన పాపములకు తగినట్లుగా మనల్ని శిక్షింపడు. మన దోషాలకు తగినట్లుగా అతడు మన దండింపడు. ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఆయన మన ప్రేమించాడు. ఆయన కరుణ గలవాడు, ప్రేమ గలవాడు. ఆయన అనేక సందర్భాల్లో ఆయన కరుణ, ఆయన దయ, ఆయన జాలిని మనం చూస్తున్నాం. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచినప్పుడు, ఆకలితో ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు ఆయన వారి మీద కనికరము చూపించాడు, జాలి చూపించాడట. అలానే ప్రియ సహోదరులారా, మన ఎడల ఆయన ఎప్పుడు కరుణ, జాలి, దయను చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనందరి బాధ్యత, మనం కూడా ఆయన కనికరము గలవాడు కనుక, ఆయన ప్రేమామయుడు గనుక, ఆయన దయామయుడు గనుక మనం కూడా ప్రేమను, దయను, జాలిని అలవర్చుకోవాలి. ఎందుకంటే లూకా శుభవార్త 6వ అధ్యాయములో 36వ వాక్యంలో మనం వింటూ ఉన్నాం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 36వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 36వ వాక్యాన్ని మనం చదువుదాం. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండండి. కాబట్టి మనము కనికరము చూపించాలి. ఎవరి మీద? బాధల్లో ఉన్న వారి మీద, కష్టాల్లో ఉన్న వారి మీద, మరి కన్నీళ్లలో ఉన్న వారి మీద మనం కూడా జాలి, దయ అనేది చూపించాలి అని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. ఆయన కరుణామయుడు. ఏ విధంగా ఆయన కనికరం చూపించాడు, ఏ విధంగా ప్రేమను చూపించాడు, ఏ విధంగా జాలిని చూపించాడు, ఎలా ఆయన పాపాత్ములను క్షమించాడు, ఏ విధంగా శత్రువులను క్షమించాడు, ఏ విధంగా వాళ్ళ కోసం ప్రార్థించాడు. అలానే మనం కూడా ఆయన పిల్లలుగా ఆయనలో ఉన్నటువంటి ప్రేమను, ఆయనలో ఉన్నటువంటి క్షమను, ఆయనలో ఉన్నటువంటి శాంతిని మనం కూడా అలవర్చుకొని, మనం కూడా ఈ సువార్త వ్యాప్తిలో మనందరము కూడా దేవుని యొక్క పరిచర్య ఎక్కడా కుంటుపడకుండా అది ముందుకు కొనసాగే విధంగా మనం ప్రార్థన చేయాలి.